గడపడమే అల్లాహ్ మనం చూపే కృతజ్ఞత. అల్లాహ్ మనం కృతజ్ఞత చూపాలి అంటే మనం ఏం చేయాలి? అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఏవైతే కట్టుబాట్లను మనపై ఉంచారో ఆ కట్టుబాట్ల ప్రకారం జీవితాన్ని గడపడమే అల్లాహ్ మనం చూపే కృతజ్ఞత. కాబట్టి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్లో చాలా చోట్ల అంటున్నాడు, ఈ రోజు మానవుడు ఏమైపోతున్నాడు? శైతాన్ యొక్క వలలోకి జారుతున్నాడు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మానవుని హెచ్చరిస్తున్నాడు, శైతాన్ మీకు శత్రువు, శైతాన్ యొక్క అనుసరణ చేయకండి. అల్లాహ్ అంటున్నాడు, యా అయ్యుహన్నాసు కులు మిమ్మా ఫిల్ అర్ది హలాలన్ తయ్యిబన్ వలా తత్తబిఉ ఖుతువాతిష్ శైతాన్ ఇన్నహు లకుమ్ అదువ్వున్ ముబీన్. అంటున్నాడు, ఓ మానవులారా, మీకు అల్లాహ్ ఏవైతే వస్తువులు ఈ ప్రపంచంపై మనకు అల్లాహ్ హలాల్ చేశారో వాటిని పరిశుద్ధమైన వాటిని మీరు తీసుకొని మీరు శైతాన్ యొక్క వలలో కూరుకుపోకండి. ఖచ్చితంగా శైతాన్ మీ యొక్క శత్రువు. మనం శైతాన్ నుండి దూరంగా ఉండి అల్లాహ్ కృతజ్ఞత చూపడం మన వరకు మనం చేసుకుంటున్నాం. లేదు, ఈరోజు చాలా మంది అనుకుంటారు, ఏంటంటే ఈ రోజు నమాజ్ చేయాలి. అదే నమాజ్ ఎవరు చేస్తున్నారు? నమాజ్ మామూలు చేస్తున్నారా? వారు చేస్తున్నారా? లేదు. ఎవరైతే నమాజ్ చేస్తున్నారో, ఎవరైతే అల్లాహ్ను ఆరాధిస్తున్నారో వారు తమకు తాము మేలు చేసుకుంటున్నారు. అలా అంటున్నాడు, వమన్ యష్కుర్ ఫఇన్నమా యష్కురు లినఫ్సిహి. ఎవరైతే అల్లాహ్కు కృతజ్ఞత చూపుతారో వారు తమకు తాము మేలు చేసుకుంటున్నారు. కాబట్టి మనం అల్లాహ్కు కృతజ్ఞత చూపితే అది మనకు మేలు. మన యొక్క అకౌంట్ అల్లాహ్తో పెరుగుతూ పోతుంది. మనం శైతాన్ అనుసరిస్తే మన యొక్క నివాసం నరకమైపోతుంది. అల్లాహ్ హెచ్చరిస్తున్నాడు, వలా తత్తబిఉ ఖుతువాతిష్ శైతాన్. శైతాన్ను అనుసరించకండి. శైతాన్ మానవుడు ఏం చేస్తాడు? అల్లాహ్ తర్వాత వాక్యం అంటున్నాడు, ఇన్నమా యఅమురుకుమ్ బిస్సూఇ వల్ ఫహషాఇ. శైతాన్ ఏం చేస్తాడు? మిమ్మల్ని చెడ్డ కార్యముల వైపు, అశ్లీల కార్యముల వైపు ఆహ్వానిస్తుంటాడు. చెడ్డ కార్యములు, అశ్లీల కార్యాలను మంచిగా శైతాన్ మానవుడికి చూపిస్తున్నాడు. అలా చేసే మానవుడు ఆ ఉచిలో వెళ్ళకూడదు. ఈరోజు చాలా మంది అదే విధంగా చిన్న చిన్న పాపాలతో నరకంలోకి ప్రవేశించేస్తున్నాము. లేదు సోదరులారా, మనం శైతాన్ నుండి భయపడాలి. శైతాన్ నుండి మనం దూరంగా ఉండాలి. శైతాన్ ఏం చేస్తాడు? మనం తెలియకుండానే అల్లాహ్ తెచ్చిన అనేక అవసరాలు మన లోపలికి తెప్పించేస్తాడు. అది ఇది. లేదు సోదరులారా, మనం ఏం చేయాలి? అల్లాహ్ కృతజ్ఞత చూపుతూ ఈ ప్రపంచంలో జీవితాన్ని గడపాలి. ఎందుకు కృతజ్ఞత చూపాలి? అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ జీవితాన్ని ప్రసాదించాడు. ఈ జీవితంలో తినడానికి తిండిని ప్రసాదిస్తున్నాడు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఉండడానికి తిండిని ప్రసాదించాడు. తీసుకోవడానికి గాలిని పంపిస్తున్నాడు, వర్షాన్ని కురిపిస్తున్నాడు, భూమిని వరదగా పరిచాడు, ఆకాశాన్ని పప్పుగా చేశాడు. మానవుడి ప్రతి అవసరాన్ని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తీరుస్తూ ఉన్నాడు. కాబట్టి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఏమంటున్నాడు? అల్లాహ్ను ఆరాధించండి, అల్లాహ్ను నెత్తికి తెచ్చుకోండి. అల్లాహ్ చూపిన పద్ధతిలో అల్లాహ్ను ఆరాధించాలి. నా ఇష్టం వచ్చిన పద్ధతిలో అల్లాహ్ను ఆరాధిస్తున్నాం అంటే లాభం లేదు. ఇస్లాంలో హలాల్ మరియు హరామ్ అనేది ఏవైతే ధర్మ సమ్మతమో, ఏవైతే ధర్మ విరుద్ధమో, నిషిద్ధమైనవి ఉన్నాయి, ధర్మ సమ్మతమైనవి ఉన్నాయి. మనం ఏం చేయాలి? ధర్మ సమ్మతమైన మార్గంలో అల్లాహ్ను ఆరాధించాలి. ఈ రోజు మనం అనేక తప్పుడు కార్యాలు చేస్తూ పోతున్నాం. చేసుకుంటున్నారా? ఇటువంటి కార్యాల ద్వారా జీవితాన్ని గడిపినట్లయితే మన యొక్క నివాసము నరకమైపోతుంది. కాబట్టి అల్లాహ్కు భయపడుతూ జీవితాన్ని గడిపితేనే రేపు అల్లాహ్ మన కొరకు సరైన వారి విజయాలు ఉన్నాయి. కాబట్టి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనకు ఒక ఆజ్ఞ పెట్టాడు. ఆజ్ఞ ప్రకారం జీవించాలి. ఈ రోజు స్కూల్ వెళ్తాడు అబ్బాయి, స్కూల్ వెళ్తాడు. ఆ స్కూల్ యొక్క హెడ్ మాస్టర్, ప్రిన్సిపల్ ఏవైతే రూల్స్ పెట్టాడో ఆ రూల్స్ ని ఫాలో అవుతున్నాడు. ఈ రోజు ఒక టీచర్ కొట్టాలనే భయంతో ఆ టీచర్ ఏం చెప్తారో చేస్తున్నాడు. అలాంటి మానవుడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా రేపు మరణాంతర జీవితం ఉంది. ఆ మరణాంతర జీవితంలో ఏ లోకంలో ఇష్టం వచ్చినట్టు జీవితాన్ని వెళ్తే అక్కడ శిక్ష ఉంది అంటే ఏ మాత్రం లెక్క చేయలేదు. కాబట్టి సోదరులారా, సోదరీమణులారా, అల్లాహ్తో భయపడి జీవితాన్ని గడపాలి. ఈ రోజు స్కూల్ భయపడుతున్నారే, ఈ రోజు టీచర్ భయపడుతున్నారే, అలాంటిది రేపు శాశ్వతంగా ఉండే ఆ పర్వత జీవితం గురించి భయం లేదా? ఒకసారి ఆలోచించండి సోదరులారా, సోదరీమణులారా.
చేసి మత్స్యపానాన్ని ఎలా నిషేధించాడు, విషాలను నిషేధించాడు, దొంగతనాన్ని, అబద్ధం ఆడటాన్ని, దేవుడి చాలా విషయాలను అనాత్మాలుగా నిరోధించాడు. కానీ చాలా మంది అదే మత్స్యపానంలో కూలిపోయారు. మత్స్యపానం సేవించేవాడు అలా పుట్టిన చుట్టుకున్నాడా? ఎవరైతే చాలా మంది మనస్పతులు కూడా మత్స్యపానానికి మనసేస్తారు. ఎవరైతే ఆ మత్స్యపానం సేవిస్తున్నారో వారు అలా పుట్టిన చుట్టూ అవుతారా? లేదు, ఏ మాత్రం అలా పుట్టిన చుట్టేవారు కాదు. అలా అన్నాడు, యా అయ్యుహల్లజీనా ఆమనూ ఇన్నమల్ ఖమ్రు వల్ మైసిర్ వల్ అన్సాబు వల్ అజ్లాము రిజ్కుం మిన్ అమలి శైతాని ఫస్తనిబూహు లఅల్లకుం తుఫ్లిహూన్. ఓ విశ్వసించిన ప్రజలారా, మీ కొరకు సారాయి, జూదము, పాచికర్ర, జ్యోస్యము, దైవేతర మందిర సందర్శన ఇవన్నీ నిషేధించబడ్డాయి. ఏంటేంటి? సారాయి, జూదము, పాచికర్ర చేస్తే అవుతామా? ఈ రోజుల్లో చాలా మంది ఏ విధంగా మత్తు పదార్థాలు బాధిస్తైపోయారు. కాలు చేసుకోవడం వీటి నుండి దూరంగా ఉండాలి. మహాభారతంలో చెప్తున్నారు, దేవుడిని మత్తు కలిగించే ప్రతిదీ ఈ కొరకు నిషిద్ధమే. మత్తు కలిగించే వస్తువు మన కొరకు నిషిద్ధమైపోయింది. కాబట్టి మత్తు కలిగించే వస్తువుల వైపునకు మనం వెళ్ళరాదు. అనర్తి మాలి ప్రజలాలు కాలాలు అదే సురేపిస్తారు. ఎవరు? అనర్తి మాలి ప్రజలాలు కాలాలు అది సురేష్ చెప్తున్నారు. నేను అప్పుడు అలహాయింట్లో ఉన్నాను. అప్పుడు అలహాయింట్లో ఉంటుండగా నేను అందరికీ సహాయం వచ్చాను. సహాయం వచ్చానంటే డబ్బు వచ్చి చాకరీ చేస్తాడు. ఏమని? ఈ రోజు ఈ కొరకు మత్స్యపానం నిషేధమైపోయింది. ఏం చేస్తున్నారు? అనర్తి మాలి ప్రజలాలు కాలాలు అప్పుడు అలహాయింట్లో సహాయం అందరికీ. అప్పుడు చాకరీ వేసేవాడు చెప్పాడు, ఈ రోజు నుండి మీ కొరకు మత్స్యపానం నిషేధమైపోయింది. అప్పుడు అబుగా చెప్పారు, తీసుకెళ్లి మొత్తం కుండలన్నీ ఎడబెట్టి మత్స్యపానం సారాంత బయటపడేది. ఆ రోజు మదీనా వీధిలో సారాయి నదుల వలె ఏడవలే కాలేదు. ఇస్లాం ధర్మంలో ఈ మత్తు పదార్థానికి ఏ మాత్రం స్నానం లేదు. కాబట్టి మనం మత్తు పదార్థాలు సేవిస్తే అల్లాహ్ కృతజ్ఞత చూపేవారు. చెప్తారు చాలా మంది, వచ్చే ఈ శాంతులు డాక్టర్ అంటున్నారు, ఏ పదార్థం అయితే ఎక్కువ తీసుకుంటే మత్తు కలిగిస్తుందో ఆ పదార్థం తక్కువ తీసుకోవడం కూడా ఖరాబే. చాలా అంటారు, ఎంత తక్కువ తీసుకుంటారండి, టానిక్లా పనిచేస్తారని. టానిక్లా పనిచేస్తారట. లేదు దేశోదయం వల్ల దీని కొట్టి ఖర్చు వల్ల దూరంగా ఉండాలి. డాక్టర్ ఏం చెప్పారు? మత్తు కలిగించే పదార్థము చిన్న తీసుకున్నా అది మీ కొరకు నిషిద్ధమైంది. ఈరోజు మా సమాజంలో చాలా కార్యాలు అయిపోతున్నాయి. దేవుడి సోదరులారా, మీ సోదరి వల్ల భయపడండి. మత్తు కలిగించే పదార్థాలకు దూరంగా ఉండండి. అప్పుడు మాత్రమే అల్లాహ్ మనం కృతజ్ఞత చూపేవారు అవుతాం. ఎవరైతే ఈ ప్రపంచంలో మత్తు పానీయాలు మద్యపానాన్ని సేవించేస్తారో వారు రేపు నరకంలో తీనతులు హవాల్ అంటే నరక వాసుల యొక్క క్షమత కావాల్సి వస్తుంది. ఈ రోజు మానవుడికి భయం లేదు. ఏం చేస్తున్నాడు? స్కూల్కి యూనిఫామ్ వేసుకుంటే టీచర్ పడలేదు కాబట్టి భయం వేసుకుంటున్నాడు. అల్లాహ్ వల్ల నరకంలో శిక్షిస్తానంటున్నాడు. కానీ దాని పట్ల మనకు ఏమాత్రం భయమో భక్తి లేదు. అందుకు అలా అంటున్నాడు, యాగి వల్లకి ఆనందమును విసిరిని కాక ఓ విశ్వసించిన ప్రజలారా ధర్మంలోకి పరిపూర్ణంగా ప్రవేశించండి. సర్వస్వ ముస్లింల జీవితం వద్దు, సర్వస్వ మోమిన్ల జీవితం వద్దు. అల్లాహ్ పరిపూర్ణంగా ఆరాధించేవాడి జీవితాన్ని గడపాలి. ధర్మంలోకి పరిపూర్ణంగా ప్రవేశించాలి. ఏంటి? ఆధారం వస్తే చిన్న శాంతి వేసుకోవాలండి. ఉన్నమని చెప్తున్నారు. ఆధారం వస్తే చిన్న శాంతి వేసుకుంటారు. లేదు, అల్లాహ్ ఏదైతే మనం నిషిద్ధం చేశాడో దాని ధర్మం చేసిన హక్కు ఎవరికీ లేదు. అల్లాహ్ ఏది నిషిద్ధం చేశాడో తర్వాత ఏది నిషిద్ధం అన్నారో అది మన కొరకు నిషిద్ధమే. అటువంటి నిషిద్ధాన్ని ముట్టుకుంటే ఖచ్చితంగా మన నివాసం నరకమైపోతుంది. ఏంటండి? నమాజ్ మాత్రం వదిలేస్తే ఇప్పుడు నమాజ్ విడిచిపెట్టేస్తే అసలు చేస్తామంటే అల్లాహ్ చెప్పిన హద్దులు మనం అల్లాహ్ చెప్పిన హద్దులు పాటించకపోతే అది కూడా ఉంటే అల్లాహ్ మీరు మత్స్యపానం దూరంగా ఉండండి. ఒకవేళ సేవిస్తే అది కూడా ఉంటుంది. కాబట్టి ఎవరైతే ఈ ప్రపంచంలో మత్స్యపానాన్ని సేవిస్తారో వారు అల్లాహ్ను క్షమాపణ కోరుకోవడం వరకు వారు స్వర్గంలోకి ప్రవేశించలేరు. ఇంతవరకు ఎవరైతే సేవించారో ఈ ప్రపంచంలో బతుకున్నప్పుడే అల్లాహ్ను
లేదు. అనేక పేర్లతో పిలుస్తున్నారు, బీర్ అని, వైన్ అని, షాంప్ అని, ఏదైనా పేర్లతో పిలుస్తున్నారు. చిన్న మోటార్లంట లేదు, చిన్న మోటార్లు కూడా ఇస్లాం ధర్మంలో దానికి ఎటువంటి ప్రవేశం లేదు. కాబట్టి అటువంటి విషయాలను ఖచ్చితంగా విడిచిపెట్టాల్సిందే. విడిచిపెట్టినప్పుడే అల్లాహ్ మనం కృతజ్ఞత చూపిన దాసులం అవుతాము. అప్పుడు మాత్రమే స్వర్గంలోకి ప్రవేశిస్తాము. ఇక రెండో విషయం వచ్చి విషయాన్ని, ఇది కూడా చాలా చెడ్డదని ప్రవక్త చెప్తున్నారు. పరిస్థితిలో ముసాఫర్ చేయడం కూడా తప్పంటున్నారు. పరిస్థితిలో చెయ్యి కలవడం కూడా తప్పే. దానికంటే మేలేంటి? తల మీద పెద్ద సూది గుచ్చుకోవడము పరిస్థితిని ముట్టుకోవడం అంటే మేలు అంటున్నారు. పరిస్థితిలో కలశాలను చేయడం అంటే తల మీద పెద్ద శుద్ధి వారి పెద్ద మేలులను గుచ్చుకోవడం మేలు అంటున్నారు. కాబట్టి పరిస్థితిలో కలశాలను ఏదైతే ఆ పిన్ని పక్కలు అది ఇది ఏవో కలిసి చేతులు కలిపేస్తున్నారు. ఇది కూడా ఇస్లాం ధర్మం నిషేధించింది. కాబట్టి దీనికి కూడా మనం దూరంగా ఉండాలి. ఇప్పుడు చిన్న చిన్న కార్యాలు ఏం చేస్తాయి? పెద్ద పెద్ద వైపులకు తీసుకెళ్ళిపోయి అసత్యాలని తిరస్కార వైపులకు తీసుకెళ్ళిపోతాయి. కాబట్టి సోదరులారా, దాని నుండి రక్షణ పొందాలి. మనం విశ్వాసంగా జీవితం గడపాలి. ఎప్పుడు విశ్వాసం అవుతాము? అల్లాహ్ చెప్తున్నాడు, విశ్వాసం ఎక్కువ అవుతాడు. విశ్వాసం కొన్ని లక్షణాలు అలా చెప్తున్నాడు. విషయాల ఆ వివరాలు ముగిస్తాడు. అలా అంటున్నాడు, నిశ్చయంగా విశ్వాసులు సాఫల్యం పొందుతారు. ఎవరు సాఫల్యం పొందుతారు? విశ్వాసులు. ఎవరు విశ్వాసం అంటే మోమిన్. అల్లాహ్ ముస్లిం చదవలేదు, ఉద్దేశంగా ఉంటారు. ముస్లిం వేరు, మోమిన్ వేరు. అల్లాహ్ ఏం చెప్తున్నాడు? విశ్వాసులు సాఫల్యం పొందుతారు. ముస్లిం చదవలేదు, విశ్వాసులు సాఫల్యం పొందుతారు. ఎవరైతే తమ నమాజులలో వినమ్రత పాటిస్తారో, నమాజులో వినమ్రత పాటించేవారు. ఈ రోజు ఒక చిన్న మనిషి దగ్గరికి వెళ్ళి ఎంతో అనుభవం నిచ్చుతామే, ఒక చిన్న మనిషి దగ్గరికి వెళ్ళి ఎక్కువ చేతులు తీసుకొని తలుపు వేస్తామే. మరి అల్లాహ్ ముందు తలవచ్చినప్పుడు ఎంత విధేయతతో అల్లాహ్ను తలవచ్చాలి. అల్లాహ్ ముందు విధేయతతో వినయంతో అల్లాహ్ను ఆరాధించాలి. అది విశ్వాస లక్షణం. వారే విశ్వాసులు. ఎవరైతే చెడు మాటల నుండి దూరంగా ఉంటారో, ఎవరైతే చెడు మాటల నుండి దూరంగా ఉంటారో అటువంటి వారి విశ్వాసులు. ఈ రోజు మనకు అందరి గురించి కావాలి, అందరి గురించి మనకు కావాలి. ఎవరి గురించి లేదు నేర్చుకోవాలా? మనం పలికితే సత్యం పడాలి, లేకపోతే నూరుస్తూ ఉండాలి. అంతే తప్ప వారి గురించి వీరి గురించి పట్టించుకునే అవసరము మనకు లేదు. అటువంటి వారి విశ్వాసులు. అన్న తర్వాత అన్నాడు, వారే విశ్వాసులు. ఎవరైతే జకాత్ చెల్లిస్తారో, మనకు అల్లాహ్ ఇచ్చిన అప్పేంటి జకాత్ చెల్లింపు ఎవరైతే చెల్లిస్తారో వారే విశ్వాసులు. అన్న తర్వాత అంటున్నాడు, ఎవరైతే తమ మర్మాంగ అవయవాలను కాపాడుకుంటారో, మర్మాంగ అవయవాలు కాపాడుకోవడం అంటే అస్థిరకు చెడుకు దూరంగా ఉండాలి. ఈ రోజు మానవుడు ఏం లేకుండా చెప్పారు ఇందాక, ఒక పరిస్థితిలో తెలియని స్త్రీలో రక్షాలనే లేదు అంటే నలుగురిలా ఈ రోజు మానవుడు ఏ విధంగా జీవిస్తున్నాడు ఒకసారి చేసుకోండి. సమాజంలో ఈ సంస్కృతి పెరిగిపోయింది. లేదు చూడలాగా దాని నుండి రక్షణ పొందాలి. అది చాలా దూరమైన పాపము. ఈ విషయాలు అనేది చాలా దూరమైన పాపము. దాని నుండి దూరంగా ఉండగలిగే అల్లాహ్ స్వర్గంలోకి ప్రవేశం కల్పించాడు. అల్లాహ్ ఈ విధంగా చెప్తూ మానవాళికి ఆజ్ఞాపిస్తున్నాడు. ఇలా అలా అస్వాది వారే విశ్వాసులు. ఎవరైతే అమానతులకు అప్పగింతలకు కట్టుబడి ఉంటారో, ఉన్నాడని మన అదేదో వస్తువు దాచిపెట్టాడు, అది అమానత. వాడు ఎప్పుడు వచ్చినా అతనికి ఇచ్చేయాలి. ఇచ్చేటప్పుడు ఇచ్చాడు కదా
ఈ రోజు వాగ్దాన భంగం అనేది చాలా కామన్ అయిపోయింది. కానీ వాగ్దాన భంగం అనేది విశ్వాస లక్షణం కాదు, అది ప్రపంచ లక్షణం చేకూరుతుంది. వాగ్దానం చేయాలి, ఎప్పుడు చేసే శక్తి ఉంటేనే వాగ్దానం చేయాలి. 10 మంది ఉన్నారు కదా, 10 మందిలో మంచి పేరు పొందేద్దామని అప్పుడు వాగ్దానం చేసినాం. తర్వాత నిమిషం ఆ వాగ్దానాన్ని మర్చిపోవడము, ఇది కూడా గుర్తులో లేకపోలేదు. కాబట్టి వాగ్దానం ఎప్పుడు చేయాలి, ఎప్పుడు ఆ పని చేసే శక్తి చోట పరిపూర్ణంగా ఉందో అప్పుడు మాత్రమే వాగ్దానం అనేది చేయాలి. ఆ తర్వాత అలా అంటున్నాడు, వారి విశ్వాసులు ఎవరైతే తమ నమాజులను పరిరక్షించుకుంటారో, నమాజులు పరిరక్షించుకోవడం చాలా పెద్ద విషయం. ఎవరైతే నమాజు విడిచిపెడతారో వారు పుస్తకంలో తెలిసినట్టే చెప్తున్నారు. ఏంటి మనకు నియమించిన ఒక ఫార్మెట్, ఒక స్కూల్లో ఏ విధంగా అయితే ఒక పిల్లవాడికి ఒక యూనిఫామ్ కంపల్సరీ ఉండాలో, ఒక టఫ్ కంపల్సరీ ఉండాలో, ఒక బెల్ట్ కంపల్సరీ ఉండాలో, అదేవిధంగా ఇస్లాంలో అల్లా నియమించిన వీరైతే నమాజ్ ఆచరించాలి, జకాత్ ఇవ్వాలి, ఉపవాసం ఉండాలి. ఇవన్నీ అల్లా ఇచ్చిన వస్తువులు. ఒక స్కూల్లో ఇన్ని వస్తువులు ఆచరిస్తున్నాము. ఈ ప్రపంచంలో జీవితాలు ఈ ప్రపంచానికి అంత ప్రాధాన్యత ఇస్తున్నప్పుడు శాశ్వతంగా ఉండే పరలోకం గురించి మనం ఏది ప్రాధాన్యత ఇస్తున్నామో ఒకసారి ఆలోచించండి. పోయిన సంవత్సరం ప్రోగ్రామ్ విదేశ డిసెంబర్ 2వ తారీఖు ఆ ప్రోగ్రామ్ అయితే సంవత్సరం అవుతుంది. ఈ సంవత్సరంలో ఆ ప్రోగ్రామ్ గురించి ఆలోచించారు. పోయిన సంవత్సరం ప్రోగ్రాం వచ్చి వినడం చాలా ఉన్నారు. ఈ సంవత్సర కాలంలో నాలో ఏ మార్పు వచ్చింది ఒక్కసారి పోయిన సంవత్సరం ఇదే సైకిల్ గ్రామంలో ప్రోగ్రాం చేశాము, ప్రోగ్రాం విన్నాము. మనలో ఏం మార్పు వచ్చింది, అల్లాపై మన భయాన్ని ఎంత పెంచుకున్నాము, నా యొక్క ఇస్లామిక జీవితంలో ఎంత మార్పు తెచ్చుకున్నాము ఒకసారి ఆలోచించండి. ఇదే కదా జీవితాన్ని గడుపుపోతే ప్రజలు వచ్చేస్తుంది, మనకు మొట్టమొదట చావు వచ్చేస్తుంది. ఆ చావు వచ్చే లోపే మనం మనల్ని సరిదిద్దుకోవాలి. ఆ విధంగా జీవితం లేకపోతే దేవుడు కాబట్టి ఎప్పుడైతే చావు వస్తుందో కానీ ముందు జీవితాన్ని గొప్పగలుగుతుంది. ప్రోగ్రాంలు అవుతూ ఉంటాయి, ప్రసంగాలు అవుతూ ఉంటాయి, వింటున్నాము. ఆ సమయాన్ని ఎంతో అమలు చేయాలని అనుకుంటున్నాము. కానీ తర్వాత నిమిషం సైతాన్ యొక్క వలలో కూలిపోతున్నాము. దేవుడు సోదరులారా ఎంత
ఏంటది? అల్లా యొక్క వాగ్దానం అంటే ఆశమాషి ఏం కాదు. ఈ రోజు మానవుడు ఏంటో ఆనందంగా జీవితాలు అందరూ కూడా జీవితం ప్రవేశిస్తున్నాం, కానీ అల్లా మీద పరిపూర్ణమైన భక్తితో ఆరాధన చేయలేదు. లేదు సోదరులారా, అల్లాపై పరిపూర్ణమైన విశ్వాసంతో, అల్లా పరిపూర్ణమైన హృదయంతో కృతజ్ఞత చూపాలి. అల్లాకు కృతజ్ఞత ఎప్పుడు మనం చూపినలా అవుతామంటే అల్లా ఇచ్చిన భక్తి మార్గకు మనం నడుచుకుంటేనే అల్లాకు కృతజ్ఞత చూపేవాడు అవుతున్నాం. అప్పుడే అల్లాకు కృతజ్ఞత చూపేవాడు అవుతాము. ఈ ప్రపంచం చాలా అందంగా ఉంటుంది, ఈ ప్రపంచం ఆకర్షిస్తుంది, కానీ ఈ ప్రపంచం తర్వాత అంతా నాశనం అయిపోతుంది. అల్లా కూడా ఉదాహరణ పైగా ఇన్నా జాన్నా మా అలల్లాహి సీనతల్లాహ లినబ్లువకుం అయ్యుకుం అహసను అమలా. ఈ ప్రపంచాన్ని మీరు ఎంతైతే మంచి పనులు చేస్తారో పరీక్షించడానికి మేము ఆకర్షణీయంగా చేశాము. మనం ఏం చేస్తున్నాం? ఈ ప్రపంచంలో చూసుకోము, ఈ ప్రపంచం ఏకాంతంలో చూసుకోము. అలా హెచ్చరిస్తున్నాడు, మీరు ఏకాంతంలో పడకండి, మీకు వాడు శత్రువు, మీకు వాడు శత్రువు. కాబట్టి చేయకూడదా? అల్లాహ్ కృతజ్ఞత మనం ఏ విధంగా విధంగా ఉన్నాము? నమాజ్ ఆచరించడం ద్వారా. నమాజ్ ఆచరించేవాడు అల్లాహ్ కృతజ్ఞత చూపుతున్నాడు. అల్లాహ్ వాళ్ళతో చూపబట్టి నమాజ్ ఆచరించడం ద్వారా చెప్పిన విధాలుగా ఆ మొత్తం ప్రాణీయులకు మధ్య ప్రాణాలకు దూరంగా ఉంటాయి. ఖచ్చితంగా మీరు ఒక నిర్ణయం తీసుకోండి. ఇంతవరకు ఎవరైతే సేవించారు ఇక ముందు మానవీయ జీవితం ఏంటండి? జీవితంలో మార్పు రాదా? జీవితంలో మార్పు తెచ్చుకోవాలి. మన యొక్క విశ్వాసం ప్రతి దినానికి పెరగాలి. ఇస్లామీయ జ్ఞానం ప్రతి దినానికి పెరగాలి. ఒకే విషయం ఆలోచించండి. ఈ రోజు ప్రోగ్రాం విన్నాము, ఇంకా ఉపన్యాసాలు విన్నాము. ఈ ఉపన్యాసాల ద్వారా మన జీవితంలో కొత్త ధనాన్ని ఏమి తెచ్చుకున్నాము? ఒక్కసారి మిమ్మల్ని ప్రదర్శించుకోండి, మిమ్మల్ని పరీక్షించుకోండి. అదే ఆ విధంగా మనల్ని మనం ఒకసారి ప్రశ్నించుకుంటేనే మనలో మార్పు ఉంది. ఏదో విన్నామండి, మధ్యాహ్నం ఒక ఎక్కడో మంచి బిర్యానీ పెట్టారు, బిర్యానీ తినేసాము, వచ్చేసాము. చాలా ఇంట్లో ఉన్నారు, తినడానికి వచ్చి ఉన్నమాట చెప్తున్నాను. లేదు, ఆ విధంగా మన యొక్క ఆరాధన అలా చూడలేదు. ఉదయం ఏం తిన్నారు? ఎవరికైనా చూపించడానికి కానీ ఏదో నిజంతో వస్తే దానికి భూమి లభిస్తుంది, ఒక్క భూమి లభించదు. మధ్యాహ్నం దురానికి వస్తే దేవుడు భూమి లభిస్తారు. అందరూ కలిసి తినడానికి ఉదయం భూమి లభించదు. ఎందుకు తినడానికి వచ్చాడు? లేదు, ఈ విధంగా మన జీవితం అనేది ఉండకూడదు. ఎలా అల్లా కృతజ్ఞత చూపే జీవితం ఉండాలి. అదేవిధంగా స్త్రీలు ఇంకోసారి చెప్తున్నాను, సోదరి వల్ల అల్లా మీరు కృతజ్ఞత చూపినట్లయితే అల్లా మీకు ఇచ్చిన కట్టుబాట్లు పరిపూర్ణ చేయండి. అల్లా మీకు ఇచ్చిన కట్టుబాట్లు ప్రజా వ్యవస్థ, ఆ ప్రజా వ్యవస్థను పాటించండి. సోదరులు వారి ఇంటి వారు చెప్పి వారితో పాటింప చేయాలి. స్త్రీలు చూడండి, ఈ రోజు మనం వృత్తి వేతంలో తీసుకుంటే స్త్రీలు ఎంతో పనిచేస్తున్నారు, కానీ మన స్త్రీలు అదే విధంగా ఉండిపోయారు. ఏ ఇస్లామీయ జ్ఞానాన్ని పెంపొందించుకోవాలి. ఇంకా చెప్పినట్టు ఏమని ఇస్లాంలో మొట్టమొదటి అమలు ఎవరయ్యాడు? స్త్రీ. మొట్టమొదటి శనికరించమే ఇస్లాంలో మొట్టమొదటి ప్రాణాలు అర్పించింది ఒక స్త్రీ. మొట్టమొదటి విశ్వాసి అతను కూడా ప్రాణంగా ఒక స్త్రీ. కాబట్టి స్త్రీలు కూడా ధర్మాన్ని తెలుసుకోవాలి. దాని అమలులో తమ యొక్క భాగాన్ని, తమ యొక్క వంతులు ధర్మాన్ని వ్యాపింపడం పాటింప చేయడంలో పాల్గొనాలి. కాబట్టి మనం ఒకసారి ఆలోచించండి. అల్లా మానవాల ఈ రోజు మనం జీవిస్తున్నాము అంటే ఆయన యొక్క ప్రావీణ్యం వల్ల మాత్రమే. ఆయన మాత్రమే చూపిన అనుభవము, ప్రేమ, ఆప్యాయత, అనుగ్రహం, దీని వల్లనే మానవ జీవిస్తున్నాడు తప్ప అది కాదు. అలాంటి మనం అల్లా పేరు చేయాలి, అల్లాకు విధేయత చూపాలి. ఎవరైతే అల్లాకు విధేయత చూపుతారో వారు స్వర్గంలోకి ప్రవేశిస్తారు. ఎవరైతే అల్లాకు అవిధేయత చూపిస్తారో వారు నరకంలోకి వెళ్ళిపోతారు. ఈ ప్రపంచం ఏమి శాస్త్రం కాదు. ఆ అపాధిత్వం వాళ్ళకు వీలైనా లాభం ఏమి వారు ప్రపంచంలో శాస్త్రాలు ఉండిపోతున్నాము. వారి తిరిగి అల్లాపట్ల వెళ్ళాలని భావిస్తున్నారా? ఈ ప్రపంచం శాస్త్రము కాదు. ఒకనొక రోజు మనం చచ్చిపోవాల్సిందే, చావు యొక్క వృత్తిని చూడాల్సిందే. ఆ చావు వచ్చే ముందు జీవితాన్ని గొప్ప అనుకోవాలి. చావు వచ్చే ముందు జీవితాన్ని గొప్ప అనుకుని అమలు ఆచరణ చేస్తే అల్లా వద్ద
ఇస్లాం ధర్మంలో పరిపూర్ణంగా మనం ఆచరిస్తే స్వర్గంలో ప్రవేశిస్తాం. కేవలం నాయకులుగా చదువుకొని ముస్లిం అయిపోయారంటే స్వర్గం యొక్క ప్రవేశం లేదు. ఎప్పుడు ప్రవేశించి అల్లా మనకు విధించిన కట్టుబాట్లకు జీవితాన్ని గడిపితేనే మనకు స్వర్గ ప్రవేశం ఉంది. కాబట్టి చూడండి, ఖచ్చితంగా ఏ ధర్మం అయితే సమర్థమైతే వచ్చిందో ఆ ధర్మాన్ని మాత్రమే మనం ఈ రోజు ఫాలో అవ్వాల్సిన అవసరం ఉంది. ఈ రోజు సమాజంలో కుట్టుకొని ధర్మంలో లేని విషయాలు తెచ్చేసి ధర్మం ఉల్లంఘన చూపించేస్తారు చాలా మంది. వాస్తవానికి ధర్మంలో లేని విషయాన్ని ధర్మంలో ఉల్లంఘనగా చూపిస్తున్నారు. అందులో మనం వెళ్ళి ఆశ్రయించేస్తే నరకం. కాబట్టి ఏది సత్యము తెలుసుకోవాలి అంటే పురాణ మరియు హదీస్ యొక్క పఠనం చేయాలి. అప్పుడు మనకు సత్యం ఏమిటి అసత్యం ఏమిటి తెలుస్తుంది. మనం జ్ఞానాన్ని అభ్యసించకపోతే అవతరుడు ఇంకా గడపెట్టుకొని పెద్ద చూపెట్టి ఉంటాడు. ఇస్లాంలో ఏ విషయం చెప్పేస్తాడు, అది మనం తాబీస్ పట్టుకొని చెప్పేస్తాడు. అదే బృందానికి పెద్ద గడ్డ ఉంది కదా, పెద్ద కోర్టు ఉంది, తాబీస్ పట్టుకొని చెప్తున్నాను కట్టిస్తుంటే అయిపోయింది. ఏమీ లేదు. తాబీస్ పట్టుకుంటే అల్లా చూపించినట్ట లేదు, శైతాన్ని చూపించడం. తాబీస్ పట్టుకుంటే శైతాన్ని చేయడానికి లేదు. కదా ఇటువంటి పనులు మానండి. ధర్మంలో ఒకళ్ళు ఒకళ్ళు విధానం జ్వరాలు ఒకళ్ళ జ్వరాలు తెలిపినా ధర్మంలో ప్రతి ఒక్క ఉంటుంది. విగ్రహాలు అయిపోతుంది. ప్రవక్తలు ఏం చేశారో అదే ఆచరణ చేయాలి. ప్రవక్తలు చేసిన ఆచరణకి మనం ఏ మాత్రము ఉల్టా ఆచరణ చేస్తే అది విడుదలైపోతుంది. ఈరోజు చాలా మంది చేస్తారు ఇస్తాను ఇదంతా చేయకుండా మొన్ననే గౌరవమైంది. ఆ గౌరవం గవర్నమెంట్ చదువుకొని ఇచ్చింది. ఎందుకు ఆ రోజు చాలా మంది కొడుతున్నారండి, ఎందుకు కొడుతున్నారో తెలియదు. ఇవన్నీ ఇస్లాంలో ఎన్ని పనులు. కాబట్టి పండుగ కూడా మనకి ఎన్ని పండుగలు, రెండే పండుగలు. చాలా చేస్తారు పండుగలు, వ్యాధులు బాధ్యులు ప్రతి పండుగ వచ్చేది వస్తుంది. లేదు, ఆ పండుగలో ఎన్ని తినడం కూడా మనకు నిషిద్ధమే. చాలా ఏం చేస్తారు, ఇది తినేస్తారు. అరే తినేస్తే అలా భక్తులు చూపెడతారు. ఎవరు వ్యాధి చేసినట్టు పిలుస్తున్నారు, వెళ్ళిపోతారంటే లేదు, అల్లా ప్రాధాన్యత అది దైవేతలు అంటే అల్లా మీద కాకుండా వేరే వారిపై ఉచ్చరించబడదు. దానివల్ల వెళ్ళకూడదు, వీటి నుండి దూరంగా ఉంటారు. ధర్మంలో మాత్రమే ఉండండి, ధర్మంలో పరిపూర్ణంగా ప్రవేశించండి. అల్లాకు కృతజ్ఞత సలపండి. అల్లాకు కృతజ్ఞత సలిపి వాడే అల్లా చెప్పడం పొందేవాడు. చివరిగా అల్లాకు ఏ విధంగా మనం కృతజ్ఞత తెలపాలనే విషయం చెప్తూ ఉంటాం. చెప్పాడు అల్లాహ్ కృతజ్ఞత అంటే నమాజ్ చేయడం ద్వారా అల్లాహ్ కృతజ్ఞత తెలుస్తాం. అదే ప్రపంచంలో ఒకరు ఇస్తే ఆయన ఉండకూడదండి. అవసరం చాలా బాబు ఆత్మకు ఆయన పోతూనే ఉంటాం. ఆ ఇచ్చింది అంటే ప్రపంచంలో అదే ప్రపంచంలో మనిషికి కృతజ్ఞత చూపుతున్నామే, మరి అల్లాహ్ ఎంత కృతజ్ఞత చూపుతున్నారు, అల్లాహ్ను ఎంత కృతజ్ఞత చూపుతున్నారు. అల్లాహ్ ప్రతి విషయంలో అల్లాహ్ ప్రతి విషయంలో యాక్షన్ పెట్టాడు. అల్లాహ్ ఇచ్చిన ప్రతి వాడుకుంటున్నాం, అల్లాహ్ ఇచ్చిన ప్రతి తీసుకుంటున్నాము. మరి అల్లాహ్ ఎంత కృతజ్ఞత చూపుతున్నాము ఒకసారి ప్రశ్నించుకోండి. నమాజ్ చేయడం ద్వారా అల్లాహ్కు కృతజ్ఞత సిద్ధంగా అవుతారు. సకాలం ఇవ్వడం ద్వారా అల్లాహ్కు కృతజ్ఞత సిద్ధంగా అవుతారు. చెడు మాటల నుండి దూరంగా ఉండడం ద్వారా అల్లాహ్ కృతజ్ఞత సిద్ధంగా అవుతారు. స్త్రీలు పరదా పద్ధతి పాటించడం ద్వారా అల్లాహ్ కృతజ్ఞత సిద్ధమవుతారు. కేవలం ఉద్యోగ కదా పరద పాటి సరిపోదు, స్త్రీలు పరదా పాటించాలి, దానిలో పాటు అమలు చేయాలి. ఆ విధంగా అల్లాహ్కు కృతజ్ఞత సిద్ధంగా అవుతారు. అదేవిధంగా పరోక్ష నిగ్రహం కూడా మన రక్షణ పొందాలి. అది పరోక్షంగా చేయకుండా ఉంటే అల్లాహ్ కృతజ్ఞత సిద్ధంగా అవుతాం. దొంగ మాటలు మాట్లాడకుండా ఉంటే అల్లాహ్ కృతజ్ఞత సిద్ధంగా అవుతాం. దొంగ మాటలు అల్లా రక్షించాలి. దొంగ మాట్లాడే చాలా మంది రెండు మాట్లాడారు, 2 నాలుగు మాట్లాడతారు. లేదు, ఒకే మాట ఒకే ఆచరణ. ఇప్పుడు మనసులో కూడా చాలా ఏం చేస్తారంటే ఇక్కడ తీసుకొని కదా, దీనితో పాటు ఈ ఆచరణ వేరే పద్ధతి వేరే ఆచరణ చేస్తారు. ఇది కూడా అల్లాహ్ నచ్చిన విషయం. 10 మంది నుండి ఈ 10 మంది ఆచరణ, 10 మంది అవసరం ఉంటే ఆ 10 మంది ఆచరణ లేదు. ఎక్కడున్నా ఒకే విశ్వాసము, ఎక్కడున్నా ఒకే భయము, ఎక్కడున్నా ఒకే ఆచరణ. ఇది మాత్రమే అల్లాహ్ విషయం. ఆ విధంగా మనము చక్కటి జీవితం గడపడం ద్వారా, మాట మాట్లాడితే మంచి మాట మాట్లాడడం ద్వారా, మాట
జ్యోతిష్యాన్ని ఇంద్రజాలాన్ని సత్యము నమ్మేవాడు స్వర్గంలోకి ప్రవేశించాడు. కాబట్టి జ్యోతిష్యం కూడా మనం విడిచిపెట్టాలి. ప్రవక్త చెప్తున్నారు, ఎవరైతే జ్యోతిష్యాన్ని సత్యము నమ్మాడో వాడు ప్రవక్తపై అవతరించిన పురాణాన్ని విస్తరించిన వాడు. కాబట్టి వీటి జ్యోతిష్యానికి ఇస్లాంలో ఎటువంటి స్థానం లేదు. అదేవిధంగా విగ్రహాలలో కూడా ఎటువంటి స్థానం లేదు. కాయలు పట్టించుకోవడం, కాళ్ళు పట్టించుకోవడం, ఈ బాపదకి ఆ బాపదకి అన్నట్టు సమాజ్ చేస్తూ ఏదో బాగా ఊసైతే అక్కడికి వెళ్ళిపోవడం కూడా అల్లా విషయంలో వచ్చే పని కాదు. నేను చెప్పిన ముఖ్య ఉద్దేశం ఏంటంటే అల్లా స్థానాలను పరిపూర్ణంగా ఆచరించండి, ఇస్లాం ధర్మంలో పరిపూర్ణంగా ప్రవేశించండి. ఎన్నిసార్లు చెప్పినా ఓ విశ్వసించిన ప్రజలారా, ఇస్లాం ధర్మంలోకి శాంతిలోకి పరిపూర్ణంగా ప్రవేశించండి. శైతాను ఏ మాత్రం అనుసరించండి. ఈరోజు చాలా మంది జ్ఞానం అనే మాటలు చాలా పేర్కొంటారు. పురాణమైన హదీస్ యొక్క మాటే మనకు సత్యమైన మాట. పురాణంలో వచ్చింది ప్రపంచంలో మనం పాల్గొనే చూపించడానికి, మార్గదర్శనం చేయడానికి. కానీ ఈరోజు స్వయంగా ముస్లిం పురాణానికి దూరంగా ఉన్నాడు. ముస్లిం ఏదో పురాణం చూసి విశ్వాసం చేస్తుంటే ముస్లింలో పుట్టిన మనము పురాణాన్ని పాటించడం లేదా తెలుసుకోకుండా పురాణం వచ్చింది రామాయణాలను పఠించడానికి. కాబట్టి పురాణాలను గమనించండి. మానవ జీవితం అందరకు ప్రాణం పోసింది పురాణం. ఏ లోకంలో తన లోకంలో సాఫల్యాన్ని ఇస్తుంది పురాణం. కాబట్టి పురాణాల ప్రకారం జీవితాన్ని వెళ్ళినట్లయితే అది అల్లాహకు కృతజ్ఞత చూపినట్టే. కాబట్టి అల్లాహకు కృతజ్ఞత చూపండి. అల్లాహకు కృతజ్ఞత ఏ విధంగా చూపాలి? అల్లాహ్ అదే పురాణంలో మానవులు అందరూ అల్లాహ్ అవసరం కలగాలి. మనమందరం అల్లాహ్ యొక్క అవసరం కలిగి ఉన్నాము. యా అయ్యుహన్నాస్ అంతుముల్ ఫుకరా ఇలల్లాహ్. మనందరం అల్లాహ్ అవసరాలు కలిగి ఉన్నాము. అల్లాహ్ అవసరాలు తీరుస్తున్నాడు. అల్లాహ్ అవసరాలు తీరుస్తున్నాడు. ప్రార్థన చేస్తున్నాము, అల్లాహ్ స్వీకరిస్తున్నాడు. మనం అల్లాహ్తో ఏం చేస్తున్నాము? మనం అల్లాహ్ ఎంత కృతజ్ఞత తెలుపుతున్నాం అనే విషయం ఒకసారి మిమ్మల్ని పరిశీలించుకోండి. ఈ రోజు ఈ ప్రోగ్రామ్ జరిగినాము. ఈ ప్రోగ్రామ్ జరిగినామంటే మనలో ఏ మార్పులో మనం జరిగిస్తామన్న విషయాన్ని ఒకసారి తెలుసుకోండి. ప్రోగ్రామ్ అయిపోయింది, మళ్ళీ ఇంకా సైకిల్ ప్రోగ్రామ్ వచ్చేస్తాయి. ఆ ప్రోగ్రామ్ వచ్చేటప్పటికీ మనలో ఏ మార్పు వస్తుందో విషయాలు మనమే గట్టి సంకల్పం చేసుకోవాలి. ఎందుకంటే సోదరులారా, మనం ముస్లింలను అదృష్టవంతులను, మన ముస్లింలో పుట్టి పడ్డాము. అల్లా సత్య ధర్మాన్ని మనకి ఇచ్చాడు. మరి సత్య ధర్మంలో ఎంతవరకు ఉన్నామో ఒకసారి పట్టించుకోవాలి కదా. సత్య ధర్మంలో అలానే పుట్టించాడే, మరి సత్య ధర్మాన్ని ఎంతవరకు మనం తెలుస్తున్నాము, అనుభవిస్తున్నాము ఒకసారి పట్టించుకోవాలి కదా. ఎవరిని బాధ పెట్టిన ఉద్దేశం లేదు. మన సమాజాన్ని మనమే సంస్కరించుకోవాలి. మనందరము కలిసి ముస్లిం నేతలకు ఇస్లాం సందేశాన్ని, సత్య సందేశాన్ని అందించాలి. అంటే మనం ముందుగా ఇస్లాంని తెలుసుకోవాలి, దానికి అమలుపరచాలి. మనం అందరము ఇస్లాంపై అమలుపరుస్తూ ఇతరులకు అల్లా సందేశాన్ని అందజేయాలి. అప్పుడు మాత్రమే మనం అసలైన విశ్వాసం ఉంటాం. కాబట్టి మొదలుగా అప్పుడు చేయండి. మిమ్మల్ని ఒకసారి ప్రతించుకోండి. ఈ సమావేశం తెలుస్తున్నప్పుడు ఒక ఖచ్చితమైన సందర్భంలో వెళ్ళండి. నా జీవితంలో విషయాల్లో అల్లా కొరకు మాట్లాడేస్తాను, అల్లా